వెల్కమ్ టు ది ఫన్ ఫ్యాక్టర్. మనకి అమెరికాలో ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చాక వారి లైఫ్లో ఎన్నో రకాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్రధానంగా ఇక్కడ ఆర్థిక భద్రత అనేది చాలా అవసరం. ఈ ఆర్థిక భద్రతలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ అవగాహన అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ప్రధానంగా ఫోకస్ కూడా అంతగా ఉండదు. అందరూ కూడా సహజంగా శాలరీ వస్తుంది, పేరోల్ రన్ అవుతుంది, మన అవసరాలు తీరుతున్నాయి, ఓకే కొన్ని స్కీమ్స్ కట్టామనే ఒక ఆలోచన ఉంటుంది తప్ప ఏ స్టేజ్లో ఏమి చేయాలి, ఎలా చేస్తే భవిష్యత్తు చాలా క్లియర్గా ఉంటుంది, ఆ స్టేజ్ వచ్చేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా అరే అప్పుడు మనం అలా చేయాలి ఇలా చేయాల్సింది అని అనుకునే పరిస్థితి లేకుండా పూర్తి సమాచారంతో అందించడానికి ది ఫన్ ఫ్యాక్టర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు మనకి వాల్యూ యాడెడ్ ఫైనాన్స్ సర్వీసెస్ తిరుమల రెడ్డి గారు డాలస్ నుంచి మనకి ఈరోజు న్యూజెర్సీ వచ్చి ఈ ప్రత్యేకమైన షోలో పాల్గొనడం జరిగింది. వాటికి సంబంధించిన విశేషాలు మనం ఆయన మాటలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో తిరుమల రెడ్డి గారు. నమస్తే. H1 దశలో వచ్చే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఈవెన్ కిడ్స్ తో వస్తారు, ఫ్యామిలీస్ తో వస్తారు, సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అది H1 వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైము వీళ్ళకి ఇప్పుడు స్టూడెంట్ దశలో మన బాధ్యతలు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనుకోండి. బట్ ఉద్యోగ పరంగా వచ్చే వాళ్ళకి బాధ్యతలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ మ్యారేజ్ చేసుకొని వస్తారు, పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి చాలా కంపల్సరీ అవసరం. సో వాళ్ళకి అంటే వాళ్ళ బాధ్యతలను బట్టి వాళ్ళు ఎంత తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అన్న దానికి మేము గైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఒక ఫార్ములా ఉంది. సో ఆ మెథడ్ ని, ఆ ఫార్ములా అప్లై చేసి ఉద్యోగ పరంగా వచ్చిన వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా ఎంత తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఫస్ట్ ఏమైనా అప్పులు ఉంటే తీరిపోవాలి. ఎందుకంటే ఇఫ్ ఐ గో టు బెడ్, ఇఫ్ ఐ డోంట్ గెట్ అప్, దెన్ మై డేట్స్, మై ఇన్కమ్ రిప్లేస్మెంట్ అవన్నీ బర్డెన్ కాకూడదు ఫ్యామిలీకి, సర్వెంట్ స్పౌస్ కానీ కిడ్ కానీ. సో ఆ ఫార్ములా బేస్ చేసుకొని మీకు ఇంత అవసరము, ఎందుకు అవసరము, ఇలా ఉపయోగించుకోవాలనేది మనం గైడ్ చేస్తాం అనమాట. సో H1 వాళ్ళకి ఎందుకు ఇప్పుడు అంటే కంపేర్ చేస్తే మా జనరేషన్ తో పోల్చుకుంటే ఇప్పుడు జనరేషన్ కొంచెం అడ్వాన్స్డ్ గానే ఉన్నారు. రాగానే డీటెయిల్స్ తీసుకోవడము, ఫర్ ఎగ్జాంపుల్ మా నెఫ్యూ నీస్ వాళ్ళు ఫ్యామిలీ తీసుకొచ్చే ముందే అంకుల్ ఐ నీడ్ విల్ అండ్ ట్రస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ సెట్ చేయండి, రేపు మా భార్య పిల్లలు వచ్చే సమయానికి ఐ షుడ్ థింక్ వరీ అబౌట్ ఇట్ ఎనీథింగ్ బిజీ అయిపోతాయి అనేది. సో ఇంపార్టెన్స్ అన్నది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఉద్యోగ పరంగా వచ్చినప్పుడు బాధ్యతలు ఎక్కువ ఉన్నప్పుడు బాధ్యతలను కవర్ చేసామైనా ప్రొటెక్షన్ అనేది తీసుకోవాలి. యా, సో మనకేంటంటే మనం ఫైనాన్షియల్ గా ఎడ్యుకేట్ చేసేది వాళ్ళకి ఏది అవసరం, ఎందుకు అవసరం అనేది ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి అక్కడ ఫీ ఉండదు, ఆబ్లిగేషన్ ఉండదు, బట్ వి షో ద వాల్యూ ఫర్ యువర్ టైమ్ అండ్ యువర్ మనీ. ఓకే, సో యా వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోవాలి అన్న దానికి ఒక నిదర్శనము ఫార్ములా. ఓకే, సో అప్పులు, అది స్టూడెంట్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, ఎనీథింగ్, అది ఒకటి. అప్పులు అనేది డెట్స్ అంటాము. ఐ అంటే ఇన్కమ్ రిప్లేస్మెంట్, అంటే నేను ఈ రోజు ఇంత సంపాదించడం వల్ల ఫ్యామిలీ ఇలా సర్వైవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని గడుపుతుంది. ఆ సందర్భంలో నేను ఇఫ్ ఐ గో టు బెడ్, ఇఫ్ ఐ డోంట్ గెట్ అప్, అట్లీస్ట్ ఎన్ని సంవత్సరాల వరకు ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండాలంటే యంగెస్ట్ కిడ్ ఉంటాడు కదా, ఇప్పుడు ఒకరే కిడ్ ఉండొచ్చు, మల్టిపుల్ కిడ్స్ ఉంటాయి. యంగెస్ట్ కిడ్ కి 25 years వచ్చేంత వరకు మనకు ఒక బాధ్యతాయుతమైన తల్లిదండ్రులకి ఒక కవరేజ్ అంటూ ఉండాలి. ఓకే, అది నెలకు 4,000 ఖర్చు అనుకోండి, సంవత్సరానికి 50,000 అనుకోండి, యంగెస్ట్ కిడ్ 5 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ 1 million, చాలా చీప్ అనమాట. వాట్ ఎవర్ దే ఆర్ పేయింగ్ ఫర్ ద ఆటో ఇన్సూరెన్స్, దట్ ఈస్ 50% లెస్ దాన్ ద ఆటో ఇన్సూరెన్స్, అంత తక్కువకి వస్తుంది. సో క్యాల్కులేషన్ అందుకే, ఎందుకంటే మీరు ఇందాక ఒక మంచి పాయింట్ రైజ్ చేశారు, తొందరగా తీసుకోవడం వల్ల, తక్కువ వయసులో తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం విషయం గానీ, తర్వాత వయసు విషయంలో గానీ, దే ఆర్ లాకింగ్ దర్ ఏజ్ అండ్ హెల్త్ అట్ వెరీ యంగ్ ఏజ్ అండ్ హెల్తీ కండిషన్ చాలా చీప్ ఉంటాయి. యు వోంట్ ఈవెన్ బిలీవ్, ఈవెన్ 50 cents per day అని కూడా ఉండే ఛాన్స్ ఉంది. అది దట్స్ ఫస్ట్ ప్రయారిటీ, ప్రయారిటైజ్ చేసుకోవడం అనమాట. ఓకే, వేర్ వి ఆర్, వి వాంట్ టు లాక్ అవర్ ఏజ్ అండ్ హెల్త్. H1 ఇంకొకటి ఏంటంటే H1 వాళ్ళు చేసే పొరపాటు ఒకటి, ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం ఒకటైతే ఎందుకు తీసుకోవాలని దానికి ఇది. ఓకే, రెండోది వచ్చేసి ఏం చేస్తాడంటే ఎంప్లాయర్ ఇన్సూరెన్స్. మా ఎంప్లాయర్ ఇస్తున్నాడు అని, ఎంప్లాయర్ ఎంత ఇస్తాడు, 1 time salary ఇస్తాడు.
పెద్ద పెద్ద కంపెనీస్ ఫెడెక్స్, వాల్మార్ట్ లాంటి కంపెనీలు 50,000 ఇస్తాయి ఎంప్లాయర్ సైడ్ నుంచి. ఎందుకంటే 50,000 వరకు ఓకే డెత్ బెనిఫిట్ మీద 50,000 వరకు ఎంప్లాయర్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ కి బెనిఫిషియరీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టనక్కర్లేదు. 50,000 దాటితే స్టేట్ స్పెసిఫిక్ అందువరకు 50,000 వరకు వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే మిస్గైడ్ చేయకూడదనో లేకుంటే లెట్ దెమ్ బి అవేర్ ఆఫ్ ఇట్ అనేది పెద్ద పెద్ద కంపెనీలు కూడా 50,000 ఎందుకు ఇస్తాయి ఎంప్లాయర్ సైడ్ నుంచి అంటే 50,000 తర్వాత వచ్చే డెత్ బెనిఫిట్ కి బెనిఫిషరీ డెత్ బెనిఫిట్ కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అన్నది ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజెప్పడం. సో మనం జాబ్ చేంజ్ చేయొచ్చు, జాబ్ మనల్ని చేంజ్ చేయొచ్చు. చూస్తున్నాం కదా ఎంతమంది జాబ్ లే ఆఫ్ అవుతున్నాయి. అప్పుడు you don't know what is your health condition that day. You don't know what is your age that day. And the premiums చాలా మారిపోతాయి. అప్పుడు ఏంటంటే ఇంత ఉంది కదా అని చెప్పేసి తీసుకోకుండా ఉండే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. అందుకోసమని మీరు అన్నట్టు వీలైన త్వరగా వెరీ యంగ్ ఏజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్సూరెన్స్ అనేది. ఓకే దాని విలువ తెలుసుకొని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ ఎంప్లాయర్ ఇన్సూరెన్స్. అది 50,000 కావచ్చు, 150K కావచ్చు, 1 time salary 2 times salary కావచ్చు. అక్కడ మీరు సప్లిమెంటరీగానే ఇస్తారు. ఆ సప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు మనకు ఎవరి ఇయర్ టు ఇయర్ కాబట్టి ఇవ్వాలని కూడా రూల్ లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చేశాడు, ఇక్కడ అమెరికా వచ్చినాక ఫుల్ టైం జాబ్ లో ఉంది అన్న నాకు అని చెప్పేసి పోస్ట్పోన్ చేశాడు. తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది. ఎంప్లాయర్ సైడ్ ఇస్తున్నాడు కానీ ఎందుకంటే అది గ్రూప్ ఇన్సూరెన్స్ కాబట్టి ఎలాంటి కండిషన్స్ ఉన్నా ఇస్తారు. ఆయన సప్లిమెంటరీ ఇన్సూరెన్స్ ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వాళ్ళు ఇవ్వమన్నారు. ఎందుకంటే హ్యావ్ ద ప్రాబ్లం, అది కూడా తెలియదు మనకు. అంటే ఒక అవగాహన లోపం అంతేగాని కొంతమంది నిర్లక్ష్యం, కొంతమంది అవగాహన లోపం. సో ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ అది బేసిక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్యాకేజీలో కావచ్చు, సప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కానీ దాని మీద ఆధారపడడం అంత పొరపాటు వేరేది లేదు. అందుకోసమని అదే బయట తీసుకున్నారనుకోండి, ఓకే యూ కెన్ టేక్ ఫర్ ద నెక్స్ట్ 20 years, 30 years, 35 years. You're locking your age, you're locking your health with less premiums. Premiums doesn't change. బట్ అక్కడ ఎంప్లాయర్ సైడ్ ఇయర్ టు ఇయర్ చేంజ్ అవుతుంది. ఇంకా కొన్ని పాలసీస్ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ ప్రీమియం మారుతుంటది. మన దగ్గర తీసుకునేది ఒకసారి మీరు 20 ఏళ్ళ 35 ఏళ్ళ తీసుకోండి ఫిక్స్డ్. సో ఇన్ బిట్వీన్ హెల్త్ చేంజ్ అవుతుంది కావచ్చు, వయసు అయితే ఎలాగ మారుతుంటది. సో అందుకోసమని మనం ఏంటంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ షుడ్ టేక్ ఇట్ ద మూమెంట్ యూ కమ్ హియర్. డూ యూ హ్యావ్ ఇనఫ్ ఇన్సూరెన్స్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ? నెంబర్ 1. ఎంత కావాలి, ఎందుకు కావాలి, ఎందుకు తీసుకోవాలి, డూ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ ఓన్లీ ద ఎంప్లాయర్ సైడ్ ఆర్ నాట్? ఇలాంటివి మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తగ్గట్టు వీఆర్ వెరీ good on that. Okay, more than 3,000 people team. Okay, we are accessible, attentive to help as many people as possible and take care of them. VFS like scale of ఎంతమందికి సర్వీస్ అందిస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ వాటిని చెప్పేటప్పుడు ఎటువంటి మెథడ్ని అవలంబిస్తుంది? సో వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నది ఇట్స్ నాట్ లిమిటెడ్ టు డూ జస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, వి డూ లైఫ్ ఇన్సూరెన్స్ ఆల్ కైండ్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, పర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, మళ్ళీ దాంట్లో రకాలు సభ్యులు ఉంటాయి. అన్ని రకాల లైఫ్ ఇన్సూరెన్స్ ని మనం చేయగలుగుతాము. ఓకే, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ చేయగలుగుతాం. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు జాబ్ చేంజ్ అవుతున్నారు, కోబ్రా వెరీ ఎక్స్పెన్సివ్ బయట తీసుకుంటే. ప్లస్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, OPT 7 మీద జాబ్ వచ్చింది, వాళ్ళకి అప్పుడు H1 పిక్ అయింది, H1 వచ్చింది. సో అక్కడ వాళ్ళు తీసుకునేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వీ కెన్ సే దట్ ఓకే వాట్ ఎవర్ వాళ్ళు ఇప్పుడు పే చేసేదానికి మినిమం అంటే లైక్ ఐ వుడ్ సే అప్ టు 20% వరకు లెస్ దాన్ వాట్ దే హ్యావ్ రైట్ పేయింగ్ నౌ. అంటే వాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీనా లేకుంటే ఎంప్లాయీనా, వీ కెన్ beat up to 20% less than what they are paying it health insurance. Okay, wonderful. So we are pretty good on that anamata. Okay, so life insurance, health insurance చేస్తాం. తర్వాత ఇండివిజువల్ ఫ్యామిలీస్ కి గ్రూప్స్ కూడా చేస్తాం. నెంబర్ 3 వచ్చేసి కిడ్స్ కాలేజ్ ఫండింగ్. ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, ప్రతి పేరెంట్ ఒక్కసారిగా 100K 250K కావాలంటే కష్టం. సో పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క కిడ్ కి ఒక్కొక్క పేరెంట్ నెల కిందని తీసి పెట్టుకుంటారు. అలాంటి వెరీ వెరీ పవర్ఫుల్ కిడ్స్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ మన దగ్గర ఉన్నాయి. అది ట్రెడిషనల్ ప్లాన్స్ వేరు, 529 ప్లాన్స్ అని, తర్వాత స్టేట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అని. అలా కాకుండా వీ హ్యావ్ అడ్వాన్స్డ్ హైబ్రిడ్
సొల్యూషన్స్. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ అండ్ యూజ్ ఓన్లీ దట్ ఫర్ కిడ్స్ కాలేజ్, కండిషనల్ గా ఉండదు. సో అలా కిడ్స్ కాలేజ్ ఫండింగ్ సొల్యూషన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ వర్షన్ టెక్నికలీ. తర్వాత రిటైర్మెంట్ ప్లాన్స్, ఎవరీవన్ హ్యాస్ టు రిటైర్ వన్ డే, రైట్? ఒకసారి 50 దాటితే ఉన్న జాబ్ పోతే మళ్ళీ జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. సో అది ట్యాక్స్ ఫ్రీ రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, ట్యాక్స్ మనీ పరంగా, రైట్? వరీ ఫ్రీ రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి మనకు. సో ఆఫ్ కోర్స్ tax is the biggest worry in the down the line, right? So retirement solutions ఇస్తాం, pre tax and post tax. ఇన్వెస్ట్మెంట్స్ కష్టపడి సంపాదించుకుంటారు, సంపాదించుకున్నప్పుడు ఎక్కడో చోట పెట్టుకోవాలి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది రియల్ ఎస్టేటా, లేకపోతే స్టాక్స్, ప్రీషియస్ మెటల్స్ అనేది. అలాంటి గైడెన్స్ కూడా మేము ఇస్తాం. అంటే వాల్యూ ఫైనాన్సెస్ ద్వారా tax saving strategies, estate planning documents creation, which is very important. We'll talk about that too. And kids college funding, life insurance, health insurance, Medicare. 55 ఏళ్ళు దాటిన వాళ్ళంటే మా ఏజ్ గ్రూప్ లో వచ్చిన మా గ్రీన్ కార్డ్ సిన్షిప్ రాగానే మా పేరెంట్స్ కి గ్రీన్ కార్డ్ చేసి ఉంటాం. వాళ్ళు చాలా మంది 65 దాటి ఉంటారు. వాళ్ళకి మెడికేర్ ద్వారా మనకు గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది వాళ్ళది అనేది చాలా మందికి తెలియదు, అప్లై చేయలేదు. సో వాళ్ళకి మీకు గైడ్ చేయడము, వాళ్ళ పిల్లలకి కొంచెం భారం తగ్గుతుంది, వీళ్ళకు మనసు ప్రశాంతంగా ఉంటది. ప్రాపర్ గా ఎడ్యుకేట్ చేసి వాళ్ళు ఎన్రోల్ చేయడం వల్ల గవర్నమెంట్ విల్ హెల్ప్ దెం. సో ఇలాగ అన్ని దాంట్లో చేస్తుంటాం కాబట్టి మనం ఏంటంటే డిపెండ్ ఆన్, ఇప్పుడు కేటగిరీ వైజ్ కొన్ని వేల మందికి ఇప్పటి వరకు చేసాం ఈ 10 సంవత్సరాలలో. సో అవర్ కెపాసిటీ ఈజ్, ఇప్పుడు మనకి ఏంటంటే we are not just limited to provide only solutions to the consumers ఈ ఏరియాలలో. we also build the ఏజెన్సీస్, ఫైనాన్షియల్ ప్రొఫెషనల్స్ అన్నమాట. వాళ్ళకి రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ట్రైన్ చేసి గవర్నమెంట్ లైసెన్స్ తెప్పించేసి, ఓకే, లీడర్స్ కూడా తీర్చిదిద్దుతున్నాం కాబట్టి మాకు లీడర్స్ కొదవ కూడా ఉండదు. మీరు ఇఫ్ యు సే లైక్ ఒక కంపెనీ వచ్చేసి మా దగ్గర 50,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఓకే, వీళ్ళందరికీ మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తర్వాత ఫైనాన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే వీ కెన్ డూ ఇట్ ఇన్ అవర్స్. Okay. Because of the power of the financial professionals, we build from scratch, right? Okay. So that manpower is very big in our industry. జీసీ స్టేజ్ లో ఉండేవాళ్ళు అండ్ అదే విధంగా ఆల్రెడీ బిజినెసెస్ లో ఉండేవాళ్ళు, వారి కోసం మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికంటే ముందు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉండేవాళ్ళు ముఖ్యంగా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే డైలీ స్కెడ్యూల్లో ఇక్కడ ఉండే టైం లిమిట్స్ వలన, సో మనందరూ తెలుసు ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ బిజీ స్కెడ్యూల్ వలన ఏంటి, జాబు, కిడ్స్ ఇవి చూసుకునేసరికి ఈ వీటి మీద ఇది ఎక్కడో నెగ్లెక్ట్ చేయబడుతుందా అని అనిపిస్తుంది. సో రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ది స్ట్రెస్, డే టు డే వర్క్ స్టైల్ కానీ లేదా అదర్ పర్సనల్ జాబ్స్ కానీ. సో అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ ను కూడా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నెగ్లెక్ట్ చేసే విషయం కాదు అని తెలియాలనంటే, గ్రహించాలనంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనేమంటానంటే ఇప్పుడు అందరికి 24 గంటలే ఉండేది. సో దాంట్లో మనం ప్రయారిటీ లిస్ట్ చేసుకోవాలి. ఆ ప్రయారిటీ వైజ్ ఆర్డర్ నేను పాటించేది, నేను బోధించేది, చాలా మందికి ఉపయోగపడుతున్నది ఏంటంటే ప్రయారిటీ చేసుకోవడం. నెంబర్ 1 హెల్త్. రెయిన్ ఆర్ షైన్ ఎవ్రీ డే 1 to 2 hours నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా. లెట్స్ సే ఇప్పుడు మనం ఉదయం లేస్తానే, ఎప్పుడైనా లేనండి, మన వర్క్ లేచిన ఫస్ట్ 2-3 hours లో నీ కోసం నువ్వు ఏమీ చేయలేదు అంటే ఆరోగ్యపరంగా రెస్ట్ ఆఫ్ ద డే యూ కెనాట్ డూ. ఇట్స్ నాట్ ఈజీ బికాస్ ద లైఫ్ విల్ టేక్ ఓవర్. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం స్వధర్మం, రైట్? సో నెంబర్ 1 మీ హెల్త్ గురించి మీరు చూసుకోవడం. డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఓకే, యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ 1 to 2 hours రిలేటెడ్ టు హెల్త్. నెంబర్ 2 ఫ్యామిలీ, ఓకే, ఆఫ్ కోర్స్, రైట్? ఎందుకంటే మనము చాలా మంది అనుకుంటాం నేను చేసేది అంతా ఫ్యామిలీ కోసమే కదా, కానీ ఫ్యామిలీ కరెక్ట్ గా ఒక టైంలో నాకు మీ హెల్ప్ కావాలన్నప్పుడు అందుబాటులో ఉండం. అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార రీత్యా కానీ, యూనో లైక్ బిజీగా ఉండి మిగతా టైంలో అంతా ఉంటాం కానీ కరెక్ట్ గా అవసరం దానివల్ల మనస్పర్ధలు వచ్చి గొడవలు అవుతుంటాయి. నేనేమంటే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ అయినప్పుడు నీ హెల్త్ కాన్షియస్ గా ఉండి నీ హెల్త్ గురించి చేస్తున్నప్పుడు నీ ఆలోచన ధోరణి కూడా మారుతుంది. సెకండ్ ఫ్యామిలీ అని ఎందుకన్నానంటే, సో ఒక క్యాలెండర్ మెయింటైన్ చేద్దాం, అది వర్క్ కావచ్చు, పర్సనల్, ప్రొఫెషనల్ అన్ని కావచ్చు. ఒక క్యాలెండర్ మెయింటైన్ చేసినప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా మనం ఇంకొక వ్యక్తి యొక్క అవసరం ఉంది అన్నప్పుడు క్యాలెండర్కి వెళ్ళి బ్లాక్ చేయాలి. అట్లా చేస్తే దట్ ఈస్ ద బిగ్ హెల్ప్ అనమాట. మీకు క్లియర్ వస్తుంది, ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చినట్టు ఉంటుంది. మూడోది వచ్చేసి యూనో వృత్తి ధర్మం.
మనకి ఏదైతే బ్రెడ్ అండ్ బటర్ ఇస్తుందో దానికి, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, దానికి ఎక్కువ అంటే మనం వాళ్ళకు ఆ వర్క్ ఈజ్ వర్షిప్ అంటే కదా, అలాగే బిలీవ్ చేసి మనం వర్క్ చేయాలన్నమాట, వృత్తి ధర్మం. నాలుగోది వచ్చేసి సొసైటీ ఇస్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ లైఫ్ అన్నమాట. ఇలా ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు నెవర్ రిగ్రెట్. నెంబర్ 1 ప్రాక్టీస్. సెకండ్ టాపిక్ వచ్చేసి మనీ వైజ్. ఆ ఒత్తిడి మామూలు ఒత్తిడి కాదు. మీరు గూగుల్కి వెళ్ళి రీసెర్చ్ చేయండి, ఎవ్రీ మండే ఎంతమంది చనిపోతారు గుండె అటాక్తో. మీరు వెళ్ళి రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. ఎవ్రీ మండే ఎందుకు అంటే వర్క్కి వెళ్తారు, వర్క్ జస్ట్ డూ ద గూగుల్ అండ్ సర్చ్ దట్ మండే మోర్ ప్రెషర్, బిగ్ ప్రెషర్ ఎవ్రీ మండే. ఉంటదో ఉండదో అది. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఏ రోజైనా ఏదైనా అవుతుంది అనుకున్న సందర్భం ఉన్నప్పుడు థింక్ ఆఫ్ దట్ హౌ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ వెల్త్ అనేది అది చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే ఫస్ట్ అంతా స్పెండ్ చేసేస్తాం, తర్వాత సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. అఫ్ కోర్స్ I was doing the same thing until I start the business. The best part of this business is I learned that first step is how to save first and spend next. Okay, మనకి ఇంత డబ్బులు వస్తుంది, ఓకే, నెలకి, రైట్? సో దాంట్లో భాగంగా సేవ్ ఫస్ట్. ఓకే, లెట్స్ సే 100K వస్తుంది, 25% సేవ్ చేసుకోండి. ఎందుకు 25% చేయాలంటే అప్రాక్సిమేట్ గా 25% టాక్సెస్ కి పోతుంది, రైట్? సో 25% ట్యాక్సెస్ పోయినప్పుడు నువ్వు అంకుల్ శామ్ కి అంత లాయల్ గా ఉండాలి, ఇది ఆబ్లిగేషన్ కూడా, ట్యాక్స్ కట్టడం అది ధర్మం. సో అలా అన్నప్పుడు వెన్ యూఆర్ పేయింగ్ టు అంకుల్ శామ్ సచ్ అండ్ పర్సెంటేజ్, అంత పర్సెంటేజ్ ని మీకోసం మీరు తీసి పెట్టుకోండి. ఓకే, who supposed to be first beneficiary of your hard earned money? Your family, you and your family. So మీరు వర్క్ చేసిన నాళ్ళు, మీకు జీతం అదే ఒక సంపాదన వచ్చిన నాళ్ళు, ఆ సంపాదనలో గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ కడతాం అప్రాక్సిమేట్ గా 25% అనుకో, అంత పర్సెంటేజ్ పక్కన తీసి పెట్టుకోండి. ఓకే, రిమైనింగ్ 25% అంకుల్ సామ్కి వెళ్తుంది. ఓకే, దెన్ రిమైనింగ్ 50% లో లైఫ్ ద వే యూ వాంటెడ్ టు లీడ్ ద లైఫ్ చేస్తున్నావా లేదా, మోటిగేజెస్ అన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. డబ్బులు సరిపోయింది, మిగిలిందా ఎంజాయ్ చేయండి, లేదు షార్టేజ్ వచ్చిందా ఫైండ్ ద వే టు earn the money to extra money. But never ever compromise on saving first and spending next. Okay, otherwise ఇప్పుడు మేమంతా ఏంటి, ఫస్ట్ స్పెండ్ చేసి సేవ్ చేసినప్పుడు మాకు 5-10% మిగిలేది. ఫస్ట్ స్పెండ్ చేసి మళ్ళీ ఫస్ట్ సేవ్ చేసినాక మళ్ళీ స్పెండ్ చేస్తే వీఆర్ డబుల్ ఆర్ ట్రిపుల్ సేవింగ్. ఓకే, ఈ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు క్రెడిట్ కార్డు కావచ్చు, సూనర్ దాన్ లేటర్ యూ ఇనిషియేట్ దిస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, యూ విల్ బి వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. దట్స్ వేర్ వీ విల్ షో అవర్ ఎక్స్పర్టైజ్ అనమాట. ఓకే, తర్వాత ఆ 25% సేవ్ చేస్తావు కదా, అది ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, టైమింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో యూ డైవర్సిఫై దట్ ఇంటూ ద డిఫరెంట్ బకెట్స్, డోంట్ పుట్ ఇట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, రైట్? సో దట్ కుడ్ బి యూనో కొంచెం మీకు నమ్మకమైన స్టాక్స్. వారెన్ బఫెట్ గారు ఒక మంచి ఆయన చెప్తారు, మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి అందరికీ అన్నట్టుకున్న అలాంటి వాటిలో మీరు డైవర్సిఫై చేసుకోవడము. తర్వాత రియల్ ఎస్టేట్ ఇస్ అనదర్ బెస్ట్ పార్ట్, రైట్? అండ్ ప్రీషియస్ మెటల్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు, రైట్? ఎలా ఉందో అదే గుడ్ కమోడిటీ, రైట్? సో ల్యాండ్ అలాంటివన్నీ కూడా మంచి అవసరం అంటే అలా డైవర్సిఫై చేసుకొని పెట్టుకోవడం అనేది. అయితే ఆ డైవర్సిఫికేషన్లో భాగంగా మీకు మళ్ళీ ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇఫ్ ఐ గో టు బెడ్, ఇఫ్ ఐ డోంట్ గెట్ అప్, ఐ నీడ్ టు హ్యావ్ ద ఫ్యామిలీ ప్రొటెక్షన్. అక్కడ ఏంది, సేవింగ్ చేసుకుంటున్నాం, డైవర్సిఫై చేస్తున్నాం అంటున్నారు, కానీ మీరు అక్కడ ఎక్కడ ఎంత డబ్బులు పెట్టారో అంతకే గ్యారెంటీ ఉండదు. ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, లెట్స్ సే జస్ట్ ఒక $100 అనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చింది అనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? $100 per month ఈస్ గివింగ్ $1 million. నేను చెప్తున్నాను అరౌండ్ 45 ఏజ్ వాళ్ళకి చెప్తున్నాను, మిడిల్ ఏజ్, రైట్? ఎంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, అది ఇంపార్టెంట్, రైట్? సో నువ్వు అదే తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లను, స్టాక్స్లను 100,000 పెడుతుంటావు, నెల తీసి పెడుతుంటావు, కానీ ఇక్కడ 1% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ 1% ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎనీ టైమ్ ఎనీథింగ్ హ్యాపెన్, family is protected, your debts are taken care, income replacement is taken care, mortgage is taken care, kids college is taken care. That's a priority. సహజంగా ఇప్పుడు మీకు తెలిసిందే మెయిన్ మిస్ అయ్యేది ఏంటంటే ప్రయారిటైజేషన్.
సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫర్ యంగ్స్టర్స్ అండ్ H1 ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు. సో కమ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో సహజంగా ఒక గ్రీన్ కార్డు GC స్టేజ్ లేదా ఆల్రెడీ బిజినెస్ లో ఉండేవాళ్ళు ఈ స్టేజ్ ఎలా ఉంటుందంటే దే ఆల్రెడీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ కరెక్ట్ అబౌట్ ద ఇన్సూరెన్స్ అండ్ ఆల్. బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ గ్రే ఏరియా ఉంటుంది, వాళ్ళు అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ కావచ్చు, లేదా మనకు తెలుసు అనే ఒక దృక్పథంలో వెళ్ళిపోవచ్చు, ఎక్కడో ఏదో ఒకటి ఆల్రెడీ చేసి ఉంటుంది కాబట్టి. సో అయినా కూడా స్టిల్ అంటే దిస్ ఇస్ నాట్ ఎనఫ్, ఎవ్రీ పేరు కూడా వాస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా ఏ స్టేజ్ లో ఆ స్టేజ్ కి అవసరమైన సొల్యూషన్స్ ఎడ్యుకేషన్ కావాలి. సో ఆ గ్రే ఏరియాస్ ఏముంటాయి ఒక బిజినెస్ మ్యాన్ గా టర్న్ అయ్యేటప్పుడు, లేదా ఒక జీసీలో ఉండి లేదా బిజినెస్ కు వెళ్తుండే వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ లో ఎస్టాబ్లిష్ అయ్యేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళకి మీరు ఎటువంటి సర్వీసెస్ ఇవ్వగలుగుతారు, ఎలా హెల్ప్ఫుల్ గా ఉండగలుగుతారు? సో yeah, very good question. Amazing. Thank you for asking the great questions. So number 1 ఏంటంటే మనం ఇక్కడ లెట్స్ సే ఫైనాన్షియల్ గా మనకు తెలిసింది, ఇప్పుడు స్పిరిచువల్ గానీ ఫైనాన్షియల్ గానీ వేరే ప్రొఫెషనల్ గానీ మనకు తెలిసింది తక్కువ అంటూ ఇంకా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, జెన్యున్ క్యూరియాసిటీ ఉంటే అది బెస్ట్ థింగ్. అది సహజంగా ఈగో ప్రాబ్లం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అది ఉండడం తక్కువ ఉంటుంది. నేనేమంటానంటే మనకు తెలిసిందే అంతా అనుకోవద్దు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేది అలాంటి ధోరణి ఎప్పటికీ మన వాళ్ళకి మంచి జరుగుతుంది. అయితే ఈ ఫైనాన్షియల్ సైడ్ మీరు కంట్రీలో అడుగు పెట్టినారు, ద పర్పస్ ఆఫ్ ద కమింగ్ టు హియర్ ఈస్ క్వాలిటీ లైఫ్. మనం క్వాలిటీ లైఫ్ ఉండాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నది కదా. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తున్నారు, యూ హ్యావ్ టు సిట్ అండ్ డూ ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్కి వెళ్తున్నారో లేదో కానీ, బట్ వెళ్ళాలి. అలాగే వెల్త్ చెకప్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ మీరు మీ అంతకు మీరు అనలైజ్ చేసుకోవాలి, ఎక్కడున్నాం ఎలా ఉన్నాం అన్నది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఏమి చేయలేదు, ఇప్పుడు నుంచైనా నేను డిసిప్లిన్గా ఉంటాను అనుకునేటట్టయితే మీరు కూర్చొని, భార్య భర్త కూర్చొని, ఓకే మేము ఫైనాన్షియల్ అనాలిసిస్ అని చేస్తాం, కాంప్లిమెంటరీ, నో ఫీ, ఇట్స్ వర్త్ ఆఫ్ లైక్ $5,000. కూర్చొని ఫైనాన్షియల్ అనాలిసిస్, ఇండియాలో ఎక్కడున్నాము, ఇక్కడ ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి, ఓకే లాస్ట్ 2025 నుంచి ఎలా ఉంది, నెక్స్ట్ 2025 వరకు ఎలా ఉండాలి, తర్వాత రిటైర్మెంట్, ద లాంగెస్ట్ వెకేషన్. ఇప్పుడు మనం చిన్న వెకేషన్ తీసుకుంటేనే 4-5 వేలు ఖర్చు అవుతుంది, ఏది వారం రోజులకి. నీకు 25-30 సంవత్సరాలు అంటే ఇప్పుడు 60-65 కల్లా మనం చేస్తామని చెప్పించుకున్నారు ఉండాలి. సో మేము ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ నీడ్స్ అనాలిసిస్ ద్వారా ఓకే విల్ ఎడ్యుకేట్ దెమ్, ఓకే వేర్ యు ఆర్ యూ కంప్లైంట్, ఓకే ఇప్పుడు ఫైనాన్షియల్గా కొన్ని తెలుసుకోవాల్సినది ఉంటుంది. సో దాంట్లో మేము గైడ్ చేస్తాం అనమాట. ఆ ఫైనాన్షియల్ అనాలిసిస్లో విల్ నో వేర్ వీఆర్, హౌ వీఆర్, ఓకే అండ్ వేర్ యూ వాంటెడ్ టు బి. ఆ దాంట్లో భాగంగా మనం ఏం చెప్తామంటే మన బాధ్యతలు, మన రిటైర్మెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 60కి రిటైర్ అవుదాం అనుకున్నాం, కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల 50 ఏళ్ళకే యూఆర్ ఫోర్స్ టు రిటైర్. మీరు చూడండి ప్యాకేజ్ అందరికి చాలా కంపెనీలు ఇస్తున్నారు. అంటే ఏంటి, మన లైఫ్ స్పాన్ ఇక్కడ అమెరికాలో మెన్ సర్వైవల్ ఛాన్స్ ఈస్ 80 to 85, ఉమెన్ ఈజ్ 85 to 95 మధ్యలో ఉంటుంది. ఉమెన్ tend to live longer than men and this. So just imagine 25 to 35 years రిటైర్మెంట్ లో ఉన్నప్పుడు ఎంత, అది అప్పుడు సంపాదన ఉండదు కదా, రైట్? సో ఎంత అవసరం మీకు, ఎవ్రీథింగ్ ఈజ్ స్పెండింగ్ ఓన్లీ, నో ఇన్కమ్. ఇప్పుడు అనుకోండి మనం సంపాదిస్తున్నాము, స్పెండ్ చేస్తాము, ఎంతైనా చేయొచ్చు, కానీ అది క్యాలిక్యులేట్ చేయమని చెప్తాను. కంట్రీలో అడుగు పెట్టినప్పుడు మీ సంపాదన ఎంత, ఓకే స్పెండింగ్ ఎంత, తర్వాత సేవింగ్స్ ఎంత అన్నది ఓకే ఒక ఎవ్రీ 5 yearsకి క్యాలిక్యులేట్ చేసుకోండి. ద లాస్ట్ 20 yearsలో ఈ కంట్రీలో కానీ ఎంతైనా కానీ. నెక్స్ట్ 20 years మహా అంటే ఎన్ని రోజులు పనిచేస్తావు, నెక్స్ట్ 10, 15, 20 ఆ గ్రోత్ ఎలా ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్నప్పుడు, రైట్? ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కదా, రైట్? సో దెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్ వెన్ యూ రిటైర్, హౌ యూ కెన్ లీడ్ ద లైఫ్, అది చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా సినిమా కనిపిస్తుంది చెప్పాలంటే. ఓకే అంత యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ద రియాలిటీ, దర్ ఇస్ నథింగ్. సో మేమేం చెప్తామంటే ఫైనాన్షియల్ అనాలిసిస్, వెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ చేసుకోవడము, దాంట్లో ప్రొఫెషనల్తో చేసుకోండి. ఇప్పుడు నీకు డెంటల్ ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గరికి వెళ్తారు? డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు.
అంతేగాని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు కదా. ఇప్పుడు మన వాళ్ళు చేసే పొరపాటు ఏంటి, అందరు ఏం చేస్తున్నారు, వాళ్ళని అడుగుతారు. ఎక్సెప్ట్ ప్రొఫెషనల్ కాకుండా బయట అందరిని అడుగుతారు. ఏమనంటే ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, గూగుల్ అంటారు. తర్వాత సోషల్ మీడియా కూడా ఎక్స్పర్ట్ తీసుకొచ్చి మాట్లాడేది వేరే, అలా కాకుండా వాళ్ళే చెప్పేస్తారు ఒపీనియన్స్. ఇంకా సో ఇదంతా కూడా పేషెంట్ బికమ్ ఏ డాక్టర్. అదే, that is what happening right now. So take a professional advice. I mean it could be us or it could be anyone. Take a professional advice. Spend the time yearly analysis. Wife and husband ఇద్దరు కూర్చొని ఎక్కడ బ్యాలెట్ చేసుకోవడం వల్ల మీకు నిజం తెలుస్తుంది. అప్పుడు మీరు దాన్ని జాగ్రత్త తీసుకుంటారు. అక్కడ మేము చాలా మంది ఓకే తిరుమల్, మీరు చెప్పిన ఫైనాన్స్ అనాలిసిస్ దాని ప్రకారం చూస్తే కొద్ది కష్టమే భవిష్యత్తులో అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏముంది, మనీ ప్రాబ్లం. సో వీ విల్ హ్యావ్ ద పవర్ఫుల్ ఆపర్చునిటీ, ఫైనాన్స్ సర్వీస్ బిజినెస్ ఆపర్చునిటీ, వేర్ పీపుల్ పొటెన్షియలీ కెన్ మేక్ ఏ 50 to 100K పార్ట్ టైం by spending 2 to 3 hours per day. 1 hour early get up, 1 hour late sleep. You have maintain the discipline. You can potentially make the 50 to 100K part time through our business. That's where we become part of your success, security of your financial stuff, right? So we welcome you on board, we train you, we get you the government license, and then we mentor you. Okay, we have powerful opportunity where it gives you peace of mind with the financial security wise and also career wise also, because this is the safest and strongest financial career. Because I'm the living example. Nowhere to millionaire is my topic based on my real journey between the 2015 and 2020. Nowhere to millionaire. Okay, wow. That's the beauty of the opportunity we are offering. So people have the problem who have money, who want to make money, or don't have the enough opportunities, or people who have the enough money, they don't know where to park, when to park. So we play the key role in the all stages of the life for the every individual, family, and employees, business owners. Value Finance Service అనేది మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా లేదా సలహాలు సూచనలు కావాలనుకున్నా ఫ్రీ ఆఫ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి మీరు వివరాలు, మీకు సమస్యలు ఏమున్నా కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. సో కేవలం మనం ప్రైమరీగా ఇక్కడ ఎంచుకునే హెల్త్ డాక్టరే కాకుండా చాలా విషయాల్లో మనం నెగ్లెక్ట్ చేసే వెల్త్ డాక్టర్ను కూడా మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం అది ఇనీషియల్ స్టేజ్లో ఎంతైనా ఉందని తెలియవస్తుంది. సో దిస్ ఇస్ సిమా సైనింగ్ ఆఫ్ సాక్షి టీవీ.